అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇండియన్ క్రికెట్ కోచ్ గౌతమ్ గంభీర్ కు బీసీసీఐ షాక్ ఇవ్వబోతుంది. ఇకపై గంభీర్ ను టీ20 వన్డేలకు మాత్రమే కోచ్ గా పరిమితం చేయనుంది. టెస్టులకు గంభీర్ స్థానంలో మరొకరిని నియమించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పరిమిత ఓవర్లు క్రికెట్ లో టీమిండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ కు మంచి రికార్డుంది. కోచ్ గా బాధ్యతలు చేపట్టాక అతడి నేతృత్వంలో జట్టు ఇప్పటికే ఐసీసీ, ఏసీసీ ట్రోఫీలను గెలుచుకుంది. కానీ గంభీర్ టెస్టుల్లో ఘోరంగా విఫలమయ్యాడు. అతడు వచ్చాక దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల చేతుల్లో ఆడిన 10 టెస్టుల్లోనూ టీమిండియా ఓటమి పాలైంది. ద్రావిడ్ కోచ్ గా ఉన్నప్పుడు టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఇండియా టాప్ 3లో ఒకటిగా ఉండేది. కానీ గంభీర్ బాధ్యతలు చేపట్టాక 4వ స్థానానికి పడిపోయింది. దీంతో టెస్ట్ కెప్టెన్ బాధ్యతల నుంచి గంభీర్ ను తప్పించి వేరే వారికి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు మనతో పాటు ఉన్నారు. సుధీర్ గారు నమస్తే అండి. నమస్తే అనుష, చెప్పండి. సో ఇండియన్ క్రికెట్ కోచ్ గా గౌతమ్ గంభీర్ గారు ప్రెసెంట్ ఉన్నారు. టెస్ట్ కోచ్ బాధ్యతల నుంచి ఆయన తప్పించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి? ఐ డోంట్ థింక్ అది అయితే కూడా నేను అనుకుంటాను అంత మంచిది కాదు. బికాస్ ఇండియాలో జరిగినటువంటి సిరీస్ లో పరాజయం తప్పలేదు ఇండియాకు. లాస్ట్ ఇయర్ న్యూజిలాండ్ ఓడిపోయినారు, ఈ సంవత్సరం సౌత్ ఆఫ్రికా ఓడించింది, వెస్టిండీస్ అఫ్ కోర్స్ ఓడించారు. వెస్టిండీస్ ఈజ్ అఫ్ కోర్స్ స్లైట్లీ వీక్ టీమ్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఉన్నటువంటి క్రికెట్ టీమ్స్ లో. బట్ గంభీర్ పర్ఫార్మెన్స్ యాజ్ అ కోచ్ నేను అనుకుంటాను ఐ థింక్ ఇట్స్ నాట్ బి వెరీ బ్యాడ్ అండి అనుష చూసినట్టయితే. బికాస్ ఇంగ్లాండ్ లో డ్రా చేసుకోవడం అనేది కూడా దట్ వాజ్ ఎ వెరీ గుడ్ అచీవ్మెంట్ ఫర్ ఇండియా. అండ్ అక్కడ చాలా అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. లాస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత 2-2 డ్రా అయిపోయింది. 7 వరకు అయితే అతనికి అఫ్ కోర్స్ మనందరికీ తెలుసు కాంట్రాక్ట్ ఉంది, అంటే వరల్డ్ కప్ వరకు. అండ్ అప్పటి వరకు ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఇప్పుడైతే శ్రీలంక తర్వాత న్యూజిలాండ్ ఇంకా కొంచెం టైం ఉంది. అప్పటి వరకు కొన్ని మార్పులు రావచ్చు టీంలో. ఇక ప్లేయర్స్ ఒకవేళ పర్ఫామ్ చేయనట్లయితే మనం కోచెస్ ఎంత బ్లేమ్ చేసా గానీ అది వర్కౌట్ కాదు ముఖ్యంగా. బికాస్ ప్లేయర్స్ ఆడేది ముఖ్యంగా గ్రౌండ్ లో ప్లేయర్స్, అండ్ వాళ్ళు కొంచెం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి అండ్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్ కు కొంచెం అలవాటు పడేటటువంటి ప్లేయర్స్ అని తీసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే టీ20 ఎక్కువగా ఆడడం తోటి రావడం పోవడం. ఇప్పుడు చూసాం కదా నిన్న ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ ఏమైపోయింది, 1.5 days లో కంప్లీట్ అయిపోయింది. దట్ మీన్స్ యాక్చువల్లీ టెస్ట్ క్రికెట్ యొక్క కొంచెం టెక్నిక్స్ ను కొంచెం మర్చిపోతున్నారు. అండ్ అవి అఫ్కోర్స్ స్టిల్ టెస్ట్ క్రికెట్ ఈజ్ అలైవ్, అందులో డౌటే లేదు. దానికి ఉన్నటువంటి బ్యూటీ వేరే రకంగా ఉంటుంది. బట్ ఇమీడియట్ గా ట్రై చేయడం అనేది ఐ డోంట్ థింక్ వెదర్ ఇట్ విల్ వర్కౌట్ ఆర్ నాట్ అనేది. ఎందుకంటే ఇప్పుడు రవి శాస్త్రి విషయం మనం వింటున్నాం, అతను ఇంగ్లాండ్ కి ఏమైనా కోచ్ గా అవుతాడన్నటువంటి ఒక వార్త కూడా నిన్న విన్నాం మనం యాక్చువల్ గా. సో గంభీర్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ చాయిస్ యాక్చువల్లీ. వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఈజ్ యాక్చువల్లీ కొంచెం టైం ఇవ్వాలి అతనికి. ఎందుకంటే అతన్ని పర్సనల్ గానైతే నేను అనుకుంటాను కొన్ని తీసుకున్నటువంటి డెసిషన్స్ సరైనటువంటి అని చెప్పాలి. ఈ వాంట్స్ యంగ్స్టర్స్ యాక్చువల్లీ, ఒక మంచి నిర్ణయమే. ఎందుకంటే ఇవాళ కాకుండా కానీ రేపు పర్ఫామ్ చేసేది యంగ్స్టర్స్ అని చెప్పి. ఇప్పుడు రవి శాస్త్రి ఇప్పుడు లేకుండా కోచ్ గా, తర్వాత ఇప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా టెస్ట్ మ్యాచెస్ గెలవలేదు, ఇంగ్లాండ్ లో గెలిచారు కదా. అట్లా లేదు, టీమ్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ. అండ్ మొన్న జరిగినటువంటి సిరీస్ లో అన్ఫార్చునేట్లీ శుభన్ గిల్ కు ఫస్ట్ మ్యాచ్ లోనే ఇంజరీ కావడంతో కొంచెం టీం యొక్క దాన్ని ఏమంటారంటే అంతా కూడా మారిపోయింది అసలు యాక్చువల్ గా. అప్పుడు వచ్చిన వాళ్ళు సెట్ కాలేదు. అండ్ రిషబ్ పంత్ రియల్ గా బ్లేమ్ చేయాల్సింది. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ షాట్ ఈ ప్లేడ్. మనం గవాస్కర్ అతన్ని స్టూపిడ్ అన్నారంటే, కెప్టెన్ గా అతడు బాధ్యతలు తీసుకున్న తర్వాత మధ్య వికెట్ కు వచ్చి అసలు యాక్చువల్ గా షాట్ ఆడడం, ఆ మ్యాచ్ ఓడిపోయినారంటే ఆ పర్టికులర్ షాటే కారణం అనుకుంటాను నేను అసలు యాక్చువల్ గా. సో అలా ప్లేయర్స్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావాలి, కోచ్ కు సపోర్ట్ గా ఉండాలి అసలు యాక్చువల్ గా. ఒక కోచ్ నియమించిన తర్వాత అతనిపైన నమ్మకం అనేది పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ లెట్ హిమ్ కంటిన్యూ వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. బికాస్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ కోచ్, ఈజ్ నాట్ ఎ బ్యాడ్ చాయిస్ యాక్చువల్లీ. కూల్ గా ఉంటాడు, కామ్ గా ఉంటాడు, అందరి వల్లే ఎక్స్ట్రోవర్ట్ కాదు, కొంచెం ఇంట్రోవర్ట్ గా ఉంటాడు. తను తీసుకున్నటువంటి డెసిషన్స్ అందరికీ నచ్చకపోవచ్చు కానీ బట్ టీమ్ డెవలప్ కావాలన్నటువంటి ఒక ఉద్దేశం అతనిది. నాకు అనిపిస్తుంది మంచిది అనిపిస్తుంది అనుష. సుధీర్ గారు, అయితే ద్రావిడ్ కోచ్ గా ఉన్నప్పుడు టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఇండియా టాప్ 3లో ఒకటిగా ఉండేది. మరి ఇప్పుడు అంటే గౌతమ్ గంభీర్ వచ్చినప్పటి నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో చేతుల్లో ఆడి 10 టెస్టుల్లోనూ టీమిండియా ఓటమి పాలైంది అంటున్నారు. అంటే దీనికి రీజన్ ఏంటంటారు? ఈ ఒక్కటండి, ఆస్ట్రేలియాలో ఇట్ వాస్ నాట్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. ఇంగ్లాండ్ లో వాళ్ళు కంబ్యాక్ చేసుకున్నారు. మీరు అన్నట్టుగా సౌత్ ఆఫ్రికాలో కూడా అంత బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఏం కాదు. హోమ్ సిరీస్ ఓడిపోవడం అనేది అబ్సల్యూట్లీ కొంచెం
మైనస్ పాయింట్స్ పెంచింది అతని యొక్క ఖాతాలో, డౌట్ లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ న్యూజిలాండ్ వచ్చినప్పుడు 3-0 తోటి ఓడించారు, అండ్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఇండియాను ఓడించడం అనేది దట్ వాజ్ చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఎన్ని సంవత్సరాల 20-30 సంవత్సరాల తర్వాత సౌత్ ఆఫ్రికన్స్ ఇండియన్ గడ్డ పైన టెస్ట్ గెలవడం చూసాం. వెస్టిండీస్ ఓడించారు అంటే మనం ఎంతో చెప్పినట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి టీమ్స్ లో అది వీకెట్ టీమే. కొన్ని ఉన్నాయి, 11 కాదు. ఇప్పుడు దానికి ఇప్పుడు మీరు అన్నదానికి నేను జవాబు చెప్పాను. రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ లేకపోవడంతో కెప్టెన్ గా చేశారు. మరి అతడు కెప్టెన్ గా ఉన్నప్పుడు కెప్టెన్ ఎటువంటి బాధ్యతను అతడు తన భుజాల పైన వేసుకొని ముందుకు నడపాలి. నువ్వు వస్తూనే అటువంటి షాట్ ఆడి వికెట్ ప్రెషర్ పెడతా అంటే అదే ఈజ్ దట్ ద కైండ్ ఆఫ్ షాట్ యూ ప్లే యాక్చువల్లీ టెస్ట్ క్రికెట్ లో? దట్టు టీమ్ ప్రెషర్ లో ఉన్నప్పుడు, వికెట్లు ఆల్రెడీ కోల్పోయినప్పుడు యూ షుడ్ స్టే ద వికెట్. అఫ్ కోర్స్ ఎవ్రీ టైమ్ న్యాచురల్ అని చెప్పి అది చేయలేం కదా మనం. దెర్ ఈస్ అ వే యాక్చువల్లీ. మన యాటిట్యూడ్ ను కూడా మనం మార్చుకోవచ్చు. సో ఆ బాధ్యత అనేది అతడు ఫీల్ కాలేదు. అందుకని ఇప్పుడు రిషబ్ పంత్ ఈవెన్ వన్ డే టీమ్ లో కూడా స్థానం కోల్పోయి, T20 లో కూడా అతన్ని ఎక్కువగా లెక్క చేయడం. ఈవెన్ ఈజ్ నాట్ పిక్ ఇన్ T20 వరల్డ్ కప్ లో కూడా తీసుకోలేదు. అది చేయాలి కూడా అసలు. ఎంత పెద్ద ప్లేయర్ అయినా కానీ ఆట గొప్పదండి. ఆటను గౌరవించాలి, ఆటను రెస్పెక్ట్ చేయాలి. ఆట ఎలా ఆడాలో అలా ఆడేటటువంటిది అది కూడా డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ అలా కొంతమంది ఫీల్ కావటం లేదు. బట్ ఇప్పుడు మీరు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా ఇంగ్లాండ్ ఎలా గెలిచారు చెప్పండి? ఇంగ్లాండ్ లో సిరీస్ డ్రా చేసుకోవడం అంత ఈజీయా? ఇంగ్లాండ్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ టీమ్ యాక్చువల్లీ. ఇప్పుడు నిన్న చూసాం కదా, వాళ్ళు కంబ్యాక్ చేసి సిరీస్ ఓడిపోయినా కానీ యాషెస్ దే వన్ ఏ టెస్ట్ మ్యాచ్ యాక్చువల్లీ. సో అటువంటి టీమ్ ను ఓడించి డ్రా కూడా చేసుకోగలిగారు కదా. అది ఒక బిగ్ అచీవ్మెంట్ కదా. ఆ విషయం ఎవ్వరు మాట్లాడారు అసలు యాక్చువల్ గా. ఇండియాలో ఓడిపోవడం అనేది అబ్సల్యూట్లీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే, కొంతమంది ఫెయిల్ కావడం, శుభ్మన్ గిల్ మిస్ కావడం, తర్వాత కొంతమంది బాధ్యతను సరిగా ఫీల్ కాకపోవడం తోటి ఓడిపోయినారు. బట్ ఐ థింక్ యాజ్ ఎ కోచ్ గానైతే, యాజ్ ఎ పర్సన్ గా ఈ వాంట్స్ ద టీమ్ టు బి నెంబర్ 1 కావాలన్నటువంటి ఒక కోరిక అతనికి కూడా ఉంది. బట్ టైం పడుతుంది. మరి ఇప్పుడు లేదు అంటే ఇక BCCI అన్న డెసిషన్ తీసుకొని టెస్ట్ మ్యాచెస్ లో వేరే కోచ్ ని పెడతాం, వన్డేలో పెడతాం, దట్ ఈస్ దేర్ డెసిషన్. యూ కాంట్ స్టాప్ దట్ యాక్చువల్లీ. బట్ ఇఫ్ దట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ, అలాగే T20 టీమ్ ను వేరే రకంగా పెట్టాలి, వన్డే టీమ్ ను వేరే రకంగా పెట్టాలి. ఇప్పుడు ఆట గొప్పది. ఇప్పుడు శుభ్మన్ గిల్ T20 నుంచి తీసేయలేదా? అట్లా ఏం లేదండి. సెలెక్ట్ చేసే పని వాళ్ళు చేస్తున్నారు. బట్ ఇండియాలో ఓడిపోవడం తోటి మీరు అన్నట్టుగా ఆ క్రిటిసిజం అతనికి ఎదుర్కోవాల్సి వచ్చింది గంభీర్ కు. అవన్నీ కూడా నేను కూడా సర్దుపడతాయండి. టైం విల్ టెల్ యాక్చువల్లీ. టైం విల్ గివ్ ద ఆన్సర్. సుధీర్ గారు, అయితే టెస్ట్ కెప్టెన్ గా సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మని కాదని శుభ్మన్ గిల్ కి ఇవ్వడం వల్లే గంభీర్ కి ఈ పరిస్థితి ఏర్పడిందని అనుకోవచ్చా? ఎలా అనుకుంటారు మీరు చెప్పండి? ఇంగ్లాండ్ లో మరి అతడే కదా 750 రన్స్ రోహిత్ శర్మ స్కోర్ చేశాడు. రోహిత్ శర్మ లేకుంటే అతడు బాధ్యతను తన భుజాల పైన వేసుకుని 750 రన్స్ స్కోర్ చేయలేదా? గవాస్కర్ రికార్డు కు దగ్గరయ్యాడు. అదంత ఈజీయా చెప్పండి? డబుల్ సెంచరీస్ ఉన్నాయి. అండ్ అతడు అలా ఆడడంతో ఇంగ్లాండ్ లో సిరీస్ డ్రా అయిపోయింది కదా. ఈ సింగిల్ హ్యాండెడ్ గానే ఆడాడు కదా. బ్యాటింగ్ ఎవరి పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉండే? బికాస్ యాజ్ కెప్టెన్ గా అతడు ఆడలేదు. కెప్టెన్ గా ఏం ప్రాబ్లం? సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి సిరీస్ లో మొదటి మ్యాచ్ లోనే అతనికి మెడ నొప్పి రావడంతో అతడు వైదొలగాల్సి వచ్చింది. ఆ తర్వాత కొంచెం ప్రెషర్ అనేది క్రియేట్ అయింది. సెకండ్ ఇన్నింగ్ లో అతడు ఆడలేకపోయాడు, ఫస్ట్ ఇన్నింగ్ లో కూడా ఆడలేకపోయాడు. తర్వాత ఇంకో రిషబ్ పంత్ ను ట్రై చేస్తే అతడు తన యొక్క బాధ్యతను సరిగ్గా ఫీల్ చేయలేకపోయాడు. సో రోహిత్ లేకుండా, విరాట్ లేకుండా గెలవలేదా మీరు చెప్పండి? సిరీస్ డ్రా చేయలేదా? వాళ్ళు ఉన్నారా మరి అక్కడ? లేరు కదా. గౌతమ్ గంభీరే కోచ్ గా ఉన్నాడు కదా. సో నేనేమంటానంటే ఒకళ్ళు ఉండడం అనేది కామన్. ఇప్పుడు రోహిత్ శర్మ అయిపోయిందండి. ఇప్పుడు టెస్ట్ మ్యాచెస్ లో అతన్ని 37 అంటే ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. అంటే కొత్త వాళ్ళని ట్రై చేస్తున్నారు అంటే మనం అప్రిషియేట్ చేయాలి. కొత్త టీం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం పదే చెప్పుకుంటూ ఉంటాం కదా అనుష, వెస్టిండీస్ ఇలా టోటల్ గా దిగజారిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఫ్యూచర్ ని ఎప్పుడు అసలు యాక్చువల్ గా గుర్తించలేకపోయినారు. ఫ్యూచర్ లో మేము ఇలాగే రాణిస్తాం అన్నటువంటి ఒక ధీమాతో, ఒక కాన్ఫిడెన్స్ ముందుకు వెళ్ళే కానీ బట్ ఫ్యూచర్ లో ఆడేటటువంటి క్రికెటర్స్ ను వాళ్ళు గ్రూమ్ చేయలేకపోయినారు. సో ఇప్పుడు యంగ్స్టర్స్ కి ఎక్కువగా ఛాన్స్ ఇస్తున్నారు. చాపెల్ కోచ్ గా ఉన్నప్పుడు కూడా అట్లాగే చాలా వినాల్సింది. చాపెల్ వాంటెడ్ ఆల్వేస్ యంగ్స్టర్స్. లేకుంటే ఒక సురేష్ రైనాను వీ వుడ్ హావ్ నెవర్ సీన్ ఏ సురేష్ రైనా అటువంటి ప్లేయర్ ని చూడకపోతుంది. కొంతమందికి కొన్ని ఉంటాయి. సో అవి వాటిని రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఏమంటున్నాడు? యంగ్స్టర్స్ ఎక్కువగా కావాలంటున్నాడు. సీనియర్స్ ఆడారు కదా. ఇప్పుడు రియల్ గా చెప్పాలంటే మీరు అన్నదానికి నేను ఆన్సర్ ఇవ్వాలంటే సచిన్ టెండూల్కర్ 200 టెస్ట్ మ్యాచ్లు ఆడాడండి. నాకేమనిపిస్తుందంటే ఇప్పటికీ కూడా స్టిల్ ఐ ఫీల్ 20 టెస్ట్ మ్యాచ్లు ఎక్కువగానే ఆడాడు అనిపిస్తుంది నాకు కూడా యాజ్ ఏ క్రికెట్ అనలిస్ట్ గా. అసలు 170, 180 దగ్గరనే ఆపాలి. 20 టెస్ట్ లాస్ట్ 27, 29 ఇన్నింగ్స్ లో సెంచరీ కూడా లేదు అతనికి. మరి ఉందా? లేదు కదా. అట్లా కాదండి. మెయిన్ ఏంటంటే యంగ్స్టర్స్ ఇప్పుడు దాంతో ఏమైందంటే ఇప్పుడు ఒక పొజిషన్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు యంగ్స్టర్స్ ఇప్పుడు ఆడేవాళ్ళు వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకపోయినట్లయితే వాళ్ళకు ముందు మళ్ళా ఒక 5 సంవత్సరాల తర్వాత ఛాన్స్ ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా సెటిల్ కాలేరు. సో ఒక సీనియర్స్ ఎప్పుడైతే రిటైర్మెంట్ కు దగ్గర పడ్డారో వాళ్ళని మెల్లమెల్లగా అవాయిడ్ చేస్తూ యంగ్స్టర్స్ ముందుకు తీసుకువెళ్ళడం అనేది ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ దట్స్ హ్యాపెనింగ్. అండ్ గౌతమ్ గంభీర్ ఆ విషయంలో నేను అనుకుంటాను ఎప్పుడు కూడా యంగ్స్టర్సే కావాలన్నటువంటి ఒక ఉద్దేశం అతనికి ఉండడం, అతని కోరిక, అది మనం ఎంకరేజ్ చేస్తేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సుధీర్ గారు.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.